వినిపిస్తుందమ్మా? గుడ్ మార్నింగ్. Morning. Today's topic is mode. ఇందులో కేస్ నెంబర్ లెట్స్ నోట్ when mode is ill-defined, or you can call it as when mode is in bimodal series. మీకు బోర్డు కనిపిస్తుందమ్మా? బోర్డు షేర్ అవుతుందా? Yes, sir. When mode is ill-defined or when mode is in bimodal series. ఇది సిచ్యువేషన్ ఈరోజు. సో ఒకసారి ఇలాంటి ప్రాబ్లం ఉన్నది ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. అంటే లాస్ట్ టైం వి డిడ్ ఫినిష్డ్ మోడ్ అనే టాపిక్ ఫినిష్ చేసినాము. అందులో ఇది ఒక డిఫరెంట్ కేస్ అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ కేస్. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. క్వశ్చన్ నెంబర్ 15 ఏ సిరీస్ లో ఉందో క్వశ్చన్ షేర్ అవుతుందా మీకు? క్వశ్చన్ షేర్ అవుతే క్వశ్చన్ నెంబర్ 15 ఏ సిరీస్ లో ఉందో చెప్పండి. కంటిన్యూస్ సిరీస్ లో ఉంది. వెరీ గుడ్. సో ఫ్రీక్వెన్సీ కరెక్టే ఉందా? లేదు సార్. ఫ్రీక్వెన్సీ కరెక్ట్ లేదు. సో యూ షుడ్ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ సింపుల్ ఫ్రీక్వెన్సీ. కంటిన్యూస్ సిరీస్ లో ఉంది. కంటిన్యూస్ సిరీస్ లో ఉన్నదాన్ని సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలి ఫస్ట్. ఎలా మార్చుకుంటున్నాం అనేది చూడండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా ఇచ్చింది చూడండి. క్లాస్ ఇంటర్వెల్ here it is the class interval, then frequency, then cumulative frequency. Unmute చేయడం ఎవరాలు, యూనో ఏమన్నాడు వాడు? లెస్ దాన్ 5 అన్నాడు కదా క్వశ్చన్ లో. బోర్డ్ షేర్ అవుతుందా మీకు? బోర్డ్ షేర్ అవుతుందమ్మా? ఎస్. సో క్వశ్చన్ లో ఏమని ఇచ్చినట్టే లెస్ దాన్ 5 అన్నాడు కాబట్టి 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35. క్వశ్చన్ ఎక్కడ వరకు ఇచ్చిండమ్మా? మీరు ఆన్సర్ ఇవ్వకపోతే క్లాస్ చెప్పలేను. Less than 45, sir. Yes. 35 to 40, 40 to 45 ఇంతవరకే ఇచ్చిండా? Yes, sir. సో మనకు ఆప్షన్ ఎఫ్ ఇచ్చిండా, సిఎఫ్ ఇచ్చిండా బై డిఫాల్ట్ గా క్వశ్చన్ లో? ఫ్రీక్వెన్సీ లా లేదు సార్. సో సిఎఫ్ అన్నట్టు కదా అది.
Yes, sir. Yes. Cumulative. Cheppumma. CF cheppu. 29, Yes. 29. 224, 29 తర్వాత 224. yes, sir. Oh my God. Yeah, 224. Next one. 465, Yes. 582, 582. 634, Yes. 644, 644. 650, 650. 653, 653. 655. What CF is given in the question itself. Now convert into simple frequency. First will be the same. Yes, sir. 29. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలమ్మా. అంటే 224 లో నుంచి 29 మైనస్ చేసి చెప్పండి. ఇక్కడ నీకు రఫ్ గా రాస్తున్నాను. 224 మైనస్ 29. సెకండ్ మైనస్ ఫస్ట్. 195. చెప్పు చిన్న. 195, sir. 195. 465 minus 224. 241. Yeah, 41. Next. 582 minus 465. 117, sir. 117. ఇట్లా రెస్పాండ్ అవ్వాలి. మంచిగా క్లాస్ మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ 634 582. 52. Yeah, 52. Next one. 10 now. 650 minus 644. 6, sir. ఎంతమ్మా? 6 6, sir. 653 minus 650. 3. 3. 3. This 2. 2. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మనం చేసింది కరెక్టా కాదా? క్రాస్ చెకింగ్. ఎలా క్రాస్ చెకింగ్? ఈ టోటల్ చేయండి. 29. ఈ టోటల్ చేస్తే 655 రావాలి. చెప్పండి టోటల్. మీరు కూడా నాతో పాటే రాసేయండి అమ్మా. మీరు నోట్స్ రాసుకుంటూ వచ్చింది వినాలి. సార్. 655 వచ్చింది సార్. జస్ట్ నేను ఇప్పుడు సొల్యూషన్ ఏమైనా చేసినామా? మనం ఏం చేయలేదు. జస్ట్ ఎలిజిబిలిటీ సాధించినాం. అంటే మోడ్ చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చింది అంతే. ఓకేనా? సో సొల్యూషన్ అనేది ఇంకా ఏమీ చేయలేదు. యాక్చువల్ గా మోడ్ ఏ విధంగా చేస్తాం? ఏమేం టేబుల్స్ చేస్తాం? మర్చిపోయినా ఉన్నాయా? Gas interval frequency. Group 1, group 2 this. Yeah, first grouping table, Group analysis table. then analysis table. అది ఇంకా చేయలేదు. అంటే నీకు క్వశ్చన్ అనేది బై డిఫాల్ట్ గా రాంగ్ ఇస్తాడు అనేది నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి. అది నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టి సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకొని అప్పుడు చేయాలి. ఓకే సార్. మీరు నాతో పాటు చేయండి అమ్మా. స్టార్ట్ చేయండి. మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ తీసుకోండి. 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40. ఇంతవరకైనా ఇంకా ఉందా?
45. 45 వరకు. ఇది పైన మనం మార్చుకున్న ఫ్రీక్వెన్సీ చెప్పండి అమ్మా, మీరు రాసుకొని ఉంటే, ఎందుకంటే మళ్ళీ నేను పైకి వెళ్ళలేను ఇక. రాసుకోలే. రాసుకోలేదా 29 sir. ఎనీబడి? యా 29, 195, 195, 241, 241, 117, 117, 52, 52, 10, యా 10, 6, 6, 3, 3, 3, 2, 2. Now you can continue that. You are in grouping table. ఇక్కడ నుంచి నీ సొల్యూషన్, యాక్చువల్ సొల్యూషన్ స్టార్ట్ అయింది. గ్రూపింగ్ Yes, టేబుల్. sir. ఒకవేళ క్వశ్చన్లనే నీకు ఫ్రీక్వెన్సీ ఇచ్చి ఉంటే ఆ పైది చేయలేకపో అవసరం లేదు. దిస్ విల్ బి ద ఫస్ట్ గ్రూప్ నెంబర్ 1. నౌ ఇట్ ఈస్ గ్రూప్ నెంబర్ 2. గ్రూప్ నెంబర్ 2. ఫస్ట్ గ్రూప్ లో ఏమేమి తీసుకుంటాం? 0 to item. 5. యా ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్ అన్నట్టు. ఇది ఫస్ట్ ఐటమ్, ఇది సెకండ్ ఐటమ్. 29, 195 యాడ్ చేయదు, ఓన్లీ 2 గ్రూప్ చేయడం అన్నమాట. 20. 29, 195. 224. 224. Okay, then again 2, the remaining 2. 241 plus 117. 170. 358. Yeah, 358. Next 2. 62. Next 2. 62. Yeah, next 2. 9. Next 2. No. లేదు సార్. లేదు. So no. This is second group. Finished. First group is this one. Already given one is first group. Second one it is finished. Now third group. Third group లో ఏం తీసుకుంటాము? మర్చిపోయాను. మర్చిపోతే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను, కానీ మీరు చెప్పాలి. చూసన్నా చెప్పండి, మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ అయిపోయింది చిన్న. second, First third, Leave the సెకండ్ first థర్డ్ one. ఉంది సార్. Second plus సెకండ్ అండ్ థర్డ్. థర్డ్, ఎస్, సెకండ్ అండ్ థర్డ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ సెకండ్ గ్రూప్ ను చూడొద్దు మీరు ఎంతసేపు, ఇక్కడ చూడొద్దు, దీని పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడనే చూడాలి. సెకండ్ అండ్ థర్డ్ ఎక్కడ ఉంది? ఏదేది సెకండ్? 195 plus 241. ఎస్, అది సెకండ్ అండ్ థర్డ్. 436. 436. నెక్స్ట్ 2. 17. ఏదేది చెప్పండి, నేను ఇక్కడ డ్రాగ్ చేసేస్తాను. 117 plus 52. చెప్పండి. 117 plus 52. యా 169. నెక్స్ట్ వన్. 10 plus 6. 10 16. plus 6. 16. 3 Yeah, plus 2. 16. 5. 3 plus 2. 5. నా ఫోర్త్ గ్రూప్. రెడీగా ఉండాలి ఆన్సర్ చెప్పడానికి మీరు. ఫోర్త్ గ్రూప్ ఏమేమి తీసుకుంటాం? 1 plus 2 plus 3.
త్రీ తీసుకుంటాం ఇక్కడ 1 + 2 + 3 ఏవేవి Yes, చెప్పమ్మా 29 plus 195 plus 241. 465. 3 నెక్స్ట్ 3 117 plus 52 plus 10. yes 179. నెక్స్ట్ 3 6 plus 3 plus 2. yes 11. 11 now it is fifth group చెప్పాలి 2 plus 3 plus 4. సెకండ్ ఐటమ్ థర్డ్ ఐటమ్ ఫోర్త్ ఐటమ్ ఏవేవి చెప్పండి సెకండ్ ఐటమ్ థర్డ్ ఐటమ్ ఫోర్త్ ఐటమ్ ఏవేవి చెప్పండి 195 plus ఇక్కడ 241. ఎస్ 170. 195 553. next one 52 plus 10 plus 68 68. then next 3 లేదు సార్ లేదు కాబట్టి వదిలేసాలి ఇక్కడతోనే ఈ గ్రూపింగ్ టేబుల్ అయిపోయింది నా ఫినిష్డ్ ఇక్కడతోనే ఇది అయిపోయింది నెక్స్ట్ ఏందమ్మా గ్రూపింగ్ అనాలిసిస్ grouping analysis table, and this is class interval, and this is group numbers. Stage number అనొచ్చు గ్రూప్ నెంబర్స్ అనొచ్చు క్లాస్ ఇంటర్వెల్ ఈ క్లాస్ ఇంటర్వెల్ ఏముంటే అవి తీసేసుకో ఇక్కడ 0 to 5 ఒకటి యా నెక్స్ట్ 5 to 10. Yeah, now it is finished. ఓకేనా ఎంతవరకు Yes sir. ఇప్పుడు ఏం చేయాలంటే అమ్మా ఫస్ట్ గ్రూప్ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి 241. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏది ఉందో చూడండి హైయెస్ట్ నెంబర్ 241. హైయెస్ట్ నెంబర్ ఇందులో గ్రూప్ నెంబర్ 1 లో 241 నేను ఇక్కడ సర్కిల్ చేస్తున్నాను 241 is the highest number. దీనికి ఆపోజిట్ లో ఉన్న నెంబర్ క్లాస్ ఇంటర్వెల్ 10 to 15. ఎస్
గ్రూప్ నెంబర్ 1 హైయెస్ట్ నెంబర్ 241, దానికి ఆపోజిట్ లో ఉన్నది 10 to 15 కి ఒక మార్క్, 10 to 15. దెన్ సెకండ్ గ్రూప్ లో హైయెస్ట్ 358. ఎస్, ఏ రెండు యాడ్ చేస్తే 358 వచ్చిందని చూడాలి. 10 to ఇప్పుడు ఉంది కదా? 15, 15 to 20. ఇది ఏ గ్రూప్ మధ్యలో ఉందని చూసుకోవాలి. ఇక్కడ ఆరో మార్క్ నీట్ గా ఉంది చూడండి. 241, 117 యాడ్ చేస్తే 358. ఎస్, 10, 15, 15, 20. నెక్స్ట్ వన్ 436. థర్డ్ గ్రూప్ 436. 436. ఇక్కడ మళ్ళీ సర్కిల్ చేస్తున్నాను. హైయెస్ట్ నెంబర్, ఇది ఆపోజిట్, దేని ఆపోజిట్ లో ఉంది. ఇక్కడ మనం ఫింగర్ పెట్టి ఇట్లా చూస్తే అర్థమైపోతుంది. చెప్పమ్మా. 5 to 10. నెక్స్ట్ ఫోర్త్ గ్రూప్ హైయెస్ట్ నెంబర్, ఫోర్త్ గ్రూప్ హైయెస్ట్ నెంబర్ 465. ఇంతగానం ఆలోచిస్తారు ఎందుకడ. హైయెస్ట్ నెంబర్ 465. ఇది ఏ గ్రూప్ కి వస్తుంది. ఇక్కడ క్లియర్ గా ఉన్నది చూడండి. 3 ఉంటాయి ఇందులో, 3 ఐటమ్స్ ఉంటాయి. 0 to 5, 10 to 15 వరకు. అంతేనా? 0 to నెక్స్ట్ వన్ 553. ఫిఫ్త్ గ్రూప్ 553. 5 to 10, 10 to 15, 15 to 20. చెప్పమ్మా. 5 to 10, ఎస్, 5 to 10. 10 to 15. అంతేనా? అంతేనమ్మా. 53 లో సార్. అంతే సార్. యా, ఇక్కడ దేనికి హైయెస్ట్ వస్తున్నాయి? 10 to 15. 10 to 15 వస్తున్నాయి. సో 10 to 15 మధ్యలో ఆన్సర్ ఉంటుంది. చూడండి క్వశ్చన్ ఏముందో చూడండి. Recast the following cumulative table. యా, ఒకసారి లైక్ అంటే ఇది బైమోడల్ సిరీస్ లో రావట్లేదు క్వశ్చన్. బైమోడల్ సిరీస్ అంటే మీనింగ్ చెప్తాను, వినండి అమ్మా. ఈ గ్రూపింగ్ అనాలిసిస్ టేబుల్లో 2 క్లాస్ ఇంటర్వెల్స్ కి ఈక్వల్ అమౌంట్స్ వస్తాయి. లైక్ ఇక్కడ ఎంత వచ్చింది? 5 వచ్చింది 10 to 15 లో. ఓకేనా? ఇంకొక గ్రూప్ కూడా 5 వస్తాయి అన్నట్టు. వాట్ ఇట్, Okay. అది బైమోడల్ సిరీస్ అన్నట్టు. ఇల్ డిఫైన్డ్ అంటాం దాన్ని. అర్థమవుతుందమ్మా? Yes sir. యా, అయితే ఇక్కడ డిఫైన్డ్ వచ్చింది, బట్ మనం ఇల్ డిఫైన్డ్ లో చేద్దాం. ప్రాబ్లం ఏం కాదు, చూద్దాం. కానీ క్వశ్చన్ అట్లా ఇచ్చిండు వాడు. చూద్దాం ఇక్కడ మీనింగ్ ఏందనేది చూడండి. 1, 3, ఎంత ఉంది ఇది? 5, 2, 0, 0, again 0, 0, 0. రైట్. సో యాక్చువల్ గా ఇది కామన్ ప్రాబ్లం ఉంది. అంటే కామన్ అంటే జనరల్ గా నిన్న మొన్న మీకు చెప్పినట్టు అలా ఉంది. మీకు ఈ రోజు స్పెషల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే బైమోడల్ సిరీస్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు వాట్ యు మీన్ బైమోడల్. బైమోడల్ మీనింగ్ ఏంటంటే వెన్ మీడ్ ఈజ్ ఇల్ డిఫైన్డ్ అన్నట్టు మీనింగ్. ఇల్ డిఫైన్డ్ అంటే మీనింగ్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ 5 వచ్చింది అనుకో, ఇక్కడ కూడా 5 వస్తుంది. అప్పుడు ఏ క్లాస్ ఇంటర్వెల్ లో ఉందో మనకు తెలియదు అనమాట. దాన్ని బైమోడల్ అంటాం. ఓకేనా? ఇక్కడ 5 రావడం, ఇక్కడ కూడా 5 వస్తాయి. లైక్ ఏదైనా హైయెస్ట్ నెంబర్ అనేది రాదు అనేది దాని మీనింగ్. సో కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకు? ఏదో ఒకటి ఫైనల్ గా వచ్చేసింది. ఎంత వచ్చింది అది? 5. అదే ఏ సిరీస్ లో వచ్చింది అంటున్నా, అంటే ఏ క్లాస్ ఇంటర్వెల్ లో వచ్చింది? 10 to 15. 10 to 15 లో వచ్చింది.
అంటే డిఫైన్డా ఇల్ డిఫైన్డా ఈ క్వశ్చన్? డిఫైన్ సార్. డిఫైన్. ఇల్ డిఫైన్ సార్. కాబట్టి మామూలుగా చెప్పమ్మా. డిఫైన్డ్ ఇది ఎట్లా తెలిసింది డిఫైన్డ్ అని? అంటే ఏదో ఒక్కదానికి మాత్రమే హైయెస్ట్ నెంబర్ వస్తే దాన్ని డిఫైన్డ్ అంటాం. రెండిటికి గనుక హైయెస్ట్ నెంబర్ వస్తే దట్ ఈస్ ఇల్ డిఫైన్డ్. ఓకే ఓకే. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను రిపీటెడ్ గా, నో ప్రాబ్లం. బైమోడల్ సిరీస్ అన్నా ఇల్ డిఫైన్డ్ అన్నా ఒకటే. బైమోడల్ సిరీస్ లో ఉంది అనడం అన్నా ఇల్ డిఫైన్డ్ అన్నా ఒకటే. ఇల్ డిఫైన్డ్ అచ్చమైన తెలుగులో అర్థం ఏంటంటే నిర్వచించబడలేదు అని. F minus F1 by 2F minus F1 minus F2 into C. ఇది ప్రాబ్లం, అంటే కామన్ ప్రాబ్లం ఇది. ఎప్పుడు ఇది డిఫైన్డా ఇల్ డిఫైన్డ్ గా? డిఫైన్ కి సార్. ఎస్, డిఫైన్డ్ కి ఇది. ఓకేనా? ఇప్పుడు ఇల్ డిఫైన్డ్ చేద్దాం కావాల్సుకొని. ఈ ప్రాబ్లం యాక్చువల్ గా డిఫైన్డ్ లోనే ఉంది ఈ సొల్యూషన్, కాకపోతే ఇల్ డిఫైన్డ్ అని చేద్దాం మనం. ఇక్కడ క్లియర్ గా అందుకనే రాసిస్తున్నాను మీకు, క్లియర్ గా చూసుకోండి ఏందనేది. వెన్ మోడ్ ఈజ్ ఇల్ డిఫైన్డ్, నాతో పాటే మీరు నోట్ చేసుకోండమ్మా, మళ్ళీ మీకు రిపీటెడ్ ఉండదు, క్లియర్ గా. వెన్ మోడ్ ఈజ్ ఇల్ డిఫైన్డ్, అప్పుడు ప్రాబ్లం ఫార్ములా ఏంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనేది యాక్చువల్ గా ఇల్ డిఫైన్డ్ అప్పుడు ఫార్ములా. దేనికి? మోడ్ కి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, డిఫైన్డ్ అప్పుడు ఫార్ములా ఏంది? L1 plus F minus F1 by 2F minus F1 minus F2 into C. ఇది ఎప్పుడమ్మా? డిఫైన్ లో ఉన్నప్పుడు. డిఫైన్డ్ మీనింగ్ ఏంది? తెలుగులో ఏమో. తెలుగులో కాదమ్మా, డిఫైన్డ్ మీనింగ్ అంటే అర్థం ఏంది? అర్థం ఏం లేదు సార్. గ్రూపింగ్ అనాలిసిస్ టేబుల్ లో హైయెస్ట్ నెంబర్ వస్తే దాన్ని డిఫైన్డ్ అంటాం. ఇప్పుడు చెప్పమ్మా. చెప్పమ్మా, నేను చెప్పిందే చెప్పు మళ్ళీ. బై మోడల్ వచ్చింది. డిఫైన్డ్ ఎలా గుర్తుపట్టాలి అని చెప్తున్నాను. హైయెస్ట్ మోడల్ చెప్పు చిన్న, నువ్వు చెప్పు. గ్రూపింగ్ అనాలిసిస్ టేబుల్ లో క్లాస్ ఇంటర్వెల్ లో ఒకటే వస్తే అది డిఫైన్ సార్. వెరీ గుడ్. క్లాస్ ఇంటర్వెల్ లోనా? కరెక్టే చెప్పిండు అబ్బాయి. నెక్స్ట్ చెప్పు చిన్న. సేమ్ ఒకటే ఆన్సర్ రెండు క్లాస్ ఇంటర్వెల్స్ కి వస్తే అది ఇల్ డిఫైన్ సార్. వెరీ గుడ్, అంతే. ఆ క్లాస్ ఇంటర్వెల్ గ్రూపింగ్ అనాలిసిస్ టేబుల్ లో ఒకటే నెంబర్ కి హైయెస్ట్ నెంబర్, ఒకటే క్లాస్ ఇంటర్వెల్ కి హైయెస్ట్ నెంబర్ వస్తేనేమో డిఫైన్డ్. రెండింటికి కూడా హైయెస్ట్ నెంబర్ ఈక్వల్ వస్తేనేమో దట్ ఈస్ ఇల్ డిఫైన్డ్. డిఫైన్డ్ అప్పుడు మోడ్ అనేది ఫార్ములా ఇది మోడ్ కి. డిఫైన్డ్ అప్పుడు. ఇల్ డిఫైన్డ్ అప్పుడు. ఇప్పుడు క్లారిటీ ఉందా లేదా? ఉంది సార్. ఎస్. ఇప్పుడు మనం కావాలని ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఎందులో వచ్చింది? డిఫైన్డ్ లో వచ్చిందా ఇల్ డిఫైన్డ్ లో వచ్చిందా? గ్రూపింగ్ అనాలిసిస్ డిఫైన్ సార్. డిఫైన్డ్ వచ్చింది, కానీ కావాల్సుకొని నేనే ఏం చెప్తున్నానంటే ఇల్ డిఫైన్డ్ లో చెప్తున్నాను నేను ప్రాక్టీస్ గురించి. ఓకేనా? క్లారిటీ ఉందా ఏమన్నా మీకు నేను చెప్పేది? ఉంది సార్. ఎస్. దాని ఫార్ములా ఇదమ్మా, మోడ్ ఫార్ములా.
ఇది ఫార్ములా. ఎప్పుడు వాడాలంటే ఎప్పుడు పడితే అప్పుడు వాడొద్దు. ఎప్పుడు వాడాలి? వెన్ మోడ్ ఈస్ ఇల్ డిఫైన్డ్, బై మోడల్లో ఉన్నప్పుడు. ఇల్ డిఫైన్డ్ అన్నా బై మోడల్ అన్నా ఒకటే. బై మోడల్ బై మోడల్ మీన్స్ రెండు. బై అంటే ఎన్ని? 2. బై మోడల్ 2 అంటే ఏంది? రెండు క్లాస్ ఇంటర్వెల్స్ కి హైయెస్ట్ నెంబర్ ఈక్వల్ గా వచ్చినప్పుడు దాన్ని బై మోడల్ అంటాం. బై మోడల్ అంటారు. అప్పుడు దీని ఫార్ములా ఇది. ఇందులో నీకు ఏమేమి కావాలి ఇన్పుట్స్ ఈ ఫార్ములా సాధించాలంటే? మీడియన్ 3 మీడియన్ మైనస్ 2 మీన్. అంటే ఏంది? మీన్ ఆన్సర్ కావాలి, మీడియన్ ఆన్సర్ కూడా కావాలి. అర్థమైందా? ఇప్పుడు ఏమన్నా కాలేదా? నా ఫైండ్ యువర్ మీన్. మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మళ్ళీ ప్రాబ్లం తీసుకుంటున్నా. ఇలానే తీసుకోవాలి, ఇలానే చేయాలి, మళ్ళీ కొత్తగా చేయడానికి ఏం లేదు. బై మోడల్ సిరీస్ ఉన్నప్పుడు ఇలానే చేయాలి. మళ్ళీ అక్కడ తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా ప్రాబ్లం తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇలానే సాల్వ్ చేయాలి. దీనికి షార్ట్ కట్ కానీ ఏది లేదు. ఫ్రీక్వెన్సీ చెప్పిన ఫ్రీక్వెన్సీ 24 29 yes 29 195 29 తర్వాత 195 ఎస్ సార్. కరెక్టే. 241 241 195 29 తర్వాత చెప్తున్నా. 195 241 41 yes 117 yes 52 yes 10 yes 6 6 3 3 2 yes. ఇట్లా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతే మంచిగా ఉంటుంది. n is equal to చెప్పేసేయండి. 655 మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఎఫ్ఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా చెప్పు ఐశ్వర్య. ఏమనుకుంటున్నా మేడం? వెరీ గుడ్. ఎవరు చెప్పిరో కానీ మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మీన్ ఫార్ములా చెప్పండి. సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. వెరీ గుడ్. సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. ఎఫ్ఎం ఎఫ్ ఉంది, ఎం ఉంది. ఎం ఎంత? మిడ్ వాల్యూ ఎంత? ఫైండ్ అవుట్ చేయాలి సార్. చెప్తున్నా, అదే చెప్పు. అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ బై అప్పర్ లిమిట్. నో నో నో, కరెక్ట్. హాఫ్ కరెక్ట్ చెప్తున్నావు, హాఫ్ రాంగ్ చెప్తున్నావు. L1 ప్లస్ L2 బై 2. సో ఎంత? 0 ప్లస్ 5 బై 2 ఎంత? 2.5. అంతే. 5లో సగం ఎంత? 15లో సగం ఎంత? 15లో సగం ఎంత? 7.5. అట్లా ఇట్లా ప్రతిసారి ఫార్ములా పట్టుకొని పోలేము. ఒక్కొక్కసారి కామన్ సెన్స్ వాడాలి. 10 ప్లస్ 15. ఎస్ అట్లా. 17.5 22.5 17.5 20 plus 25 అంటే 45. 22.5 22.5 27.5 27.5 32.5 32.5 37.5 37.5 42.5. yes. Now FM ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి.
చేయండి చిన్న. F into M. 572.5. I'm waiting for you. 72.5. First one 72.5. చేయట్లేదా? చేస్తున్నారా? Wait, sir. Yes. 1462. ఒక నిమిషం సార్. 202.5. సెకండ్ వన్. Yes, sir. 241. నెక్స్ట్ వన్ 3012.5. 3000. 3012.5. ఎస్. నెక్స్ట్ వన్ 20,475. అదేంటి? 0.5 కదా అక్కడ. నో, 117 into 17.5. 2047.5. 3420 sir. Exactly. Next one 195. 195. next one 112.5. 112.5. 112.5. ఒకరు యాడ్ చేస్తుండండి అమ్మా ఈ లోపల. ఇది చెప్పండి. 85, sir. 85. 80. Then get the total. 72. Sigma FM equal to total add చేయండి. 0. Sir, 924.2.5. 924 2.5. డివైడ్ చేయించిన అట్లనే 9242.5 by 655. You can get the mean. 920. 655. Yes, n is equal to 655 only, no? No, sir. 14.1106. 06. 11 06. 06. Yeah, this is the answer for mean. ఇక్కడతోనే అయిపోయిందా? ఇంకేమైనా చేయాలనా? Median. మీడియన్ చేయాలి. ఓకేనా? మీరు ఒకవేళ నోట్ చేసుకోకపోతే ఒకసారి పైకి వచ్చినా ఏం చెప్పమ్మా. ఏం లేదు. మీరు నోట్ చేసుకోకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. నోట్ చేసుకోకపోతే
స్క్రీన్ షాట్ తీసుకుంటే అయిపోతుంది. అందుకే అంతేనా? 5 చేయండి సార్ అన్న. ఓకే ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. డన్. డన్ సార్. నా ఇప్పుడు ఏం చేయాలి చిన్న? మీడియన్ అగైన్ క్లాస్ ఇంటర్వెల్ ఎఫ్ CF పేజ్ నెంబర్ ఎంత సార్? క్వశ్చన్ పేజ్ నెంబర్ C53. C53. ఇప్పుడు సార్ సేఫ్టీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ, టెల్ మీ ద ఫ్రీక్వెన్సీ. 195 sir. Yes. Yes, yes. 241, Yes. 117, 52, 10, 6, 3, 2. Median formula. I need median formula. ఏం గుర్తుంటా సార్? చాలా రోజులు అయిందంటారా? L plus L1 n by plus 2 L1 plus n by 2 minus minus CF into I CF. by F. by F into C. ఇందులో ఫస్ట్ స్టెప్ ఇదంతా క్వశ్చనే మనం చేసిందంతా. ఇప్పుడు ఫస్ట్ టైం సొల్యూషన్. సిఎఫ్ కావాలి. సిఎఫ్ రెడీమేడ్ గా ఉంది మన క్వశ్చన్ లో. ఫిర్ బి సిఎఫ్ ఎట్లా తెచ్చుకుంటాం? ఫస్ట్ విల్ బి ద 29. 29 Yes sir. ప్లస్ 195. 29 plus 195. 224. 224. అక్కడ చూసి చెప్పొచ్చమ్మా, మీకు క్వశ్చన్ లో ఉంది. మన క్వశ్చన్ లో ఇచ్చిందే సిఎఫ్ కదా. Yes sir. 465. 582. 634. 30. 35. 10 దగ్గర 30 సార్. అది కరెక్టే ఉంది. 640. ఆ 650, 653, 655. దానికి మళ్ళా అంతేనా? ఎస్ సార్. నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలి మనం? ఇక్కడ ఫ్రాక్షన్ Plus. ఫామ్ లో ఉన్నది ఫస్ట్ తీసుకొచ్చుకోవాలి. జనరల్ గా n/2 ఎక్కడ సిఎఫ్ లో ఎక్కడ ఉందో చూడడానికి n డివైడెడ్ బై 2. n ఎంత ఉంది టోటల్ మనకు? 655. 655 బై 2 చెప్పు చిన్న. 327.5. ఐటమ్ ఇది ఎక్కడ చూసుకోవాలి మనం? 650. సర్చ్ ఇన్ CF. CF. సిఎఫ్ 327.5 అనే ఐటము సిఎఫ్ లో సెర్చ్ చేయాలి ఎక్కడ ఉంటుందని. 325, 29 లో లేదు, 224 లో లేదు, 465. 465 లో ఉంటుందా 327? ఉంటది Yes, sir. సార్. ఉంటది. దెన్ ఇక్కడ నువ్వేం చేయాలి? దీన్ని డ్రాగ్ చేసేయాలి 465 లో. సో ఇక్కడ ఇది బ్లాక్ చేసుకోవాలి ఇట్లా, ఇందులో ఉంది కాబట్టి. అప్పుడు ఈ ఐటమ్స్ అన్ని ఇందులో మనం చేసుకుంటాం. L1, దిస్ ఇస్ L1,
ఇది ఎఫ్ కదా, ఎస్ సార్. దిస్ ఇస్ ఎఫ్. దీని పైన ఉన్నది ఎప్పుడైనా ఇక్కడ ఇండికేట్ చేస్తే దీని పైన ఉన్నది సిఎఫ్ అవుతుంది. సిఎఫ్. ఓకేనా? అండ్ యు నో ద రిమైనింగ్ ఆల్. Now it is median equal to L1 ఎంత ఉంది? 10. 10. N/2 ఎంత ఉంది? 327.5. CF ఎంత ఉంది? How much it is there? CF 465. 224. ఇట్లా చేస్తారనే ఆ బెర్ర గీసిన. $224 by F 241. C అంటే చెప్పిన చిన్న మీకు డిఫరెన్స్ ఇన్ క్లాస్ ఇంటర్వెల్ 5. sir. ఓన్లీ డిఫరెన్స్, మిడ్ వాల్యూ కాదు, డిఫరెన్స్ 5. 5 10. ఇది మైనస్ చేసి చెప్పు. 320. 103.5. ఫస్ట్ డివైడ్ దెన్ మల్టిప్లై. ఫస్ట్ డివైడ్ చేయండి. 0.4294. మల్టిప్లై. 0.429 into 5, sir. Yes. 2.145. Then plus. బోర్డ్ మాస్ లో ఉండాలి. డివైడ్ ఇంటూ ప్లస్, డివైడ్ ఇంటూ ప్లస్. ప్రొసీజర్ అలానే ఉండాలి. దెన్ టోటల్ చెప్పము. 10 plus 12.145. ఎస్, ఇక్కడతోనే ఇది అయిపోయింది. అయిపోయిందా ఇంకా ఉందా? అయిపోయింది సార్. ఉంది సార్, ఇంకా ఉంది. ఏడా ఉంది? ఇంకా ఉంది, ఇంకా ఉంది. సొల్యూషన్ రాలే. 3 median minus 2 mean. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పేజ్ కి వెళ్తున్నాం. మేము తీసుకున్నాం కదా సార్. We'll define formula. అచ్చా, ఇట్ ఇస్ ఓవర్. స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్. అల్టిమేట్ గా మన సొల్యూషన్ ఇది కాదు. మన సొల్యూషన్ వచ్చేసి విఆర్ ఇన్ మోడ్ లో ఉన్నాం మనం. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఎక్కడికి పోయినా మోడ్ లో ఉన్నాము. మోడ్ అనేది ఎక్కడ డైవర్ట్ అయినామంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. ఇదంతా ప్రొసీజర్ దీని వల్ల చేసినాం మనం. 3 మీడియన్ మైనస్ 2 మీన్ వల్ల ఇదంతా ప్రొసీజర్ పట్టుకొచ్చినాం. ఫార్ములా కరెక్టేనా? సార్ యా. నా యూ నో దట్ 3 మీడియన్ ప్రాబ్లం లో సొల్యూషన్ ఎంత వచ్చింది? 12.145. ఐ థింక్ ఇది కరెక్ట్ అయితే చూడండి, లేకపోతే రాంగ్ అయితే నాకు చెప్పండి. మీన్ ఎంత ఉందో చూసి చెప్పండి. 14.1106. నా క్యాలిక్యులేట్ 3 ఇంటూ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ ఇది మల్టిప్లై చేయండి. మల్టిప్లై దిస్
36.435. $14 పక్కల 5 సార్ అది 1106 22 ఆహా correct. Now get it అవును సార్. minus. 36. 8.2138. 38. రైట్, ఇది 3 ఆన్సర్ అమ్మా. కానీ వాడు క్వశ్చన్ చూడండి మీరు, ఎందుకంటే కావాలని నేను చెప్పినాను, ఎందుకంటే ప్రొసీజర్ తెలియాలి అని. ఓకేనమ్మా, ఇంతవరకు ఓకేనా ఇది?